దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాలలో కుమారుని ద్వారా అనగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు వారిని బలపరచడానికి, వారిని ముందు నడిపించడానికి వారు అడిగిన సూచనలు దేవుడు వారికి చూపించాడు. దేవునికి స్తోత్రం. గిద్యోనుకు దేవుడు చూపించినటువంటి సూచన ఏమిటి? కళ్ళంలో గొర్రె బొచ్చు పెడతాను, అది పొడిగా ఉండాలి, చుట్టూ నేలంతా తడిసి ఉండాలి అని ఒక సూచన దేవుణ్ణి అడిగాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ గొర్రె బొచ్చు దేనికి సూచన అంటే గిద్యోను చేసుకున్నటువంటి మనవికి సూచన గొర్రె బొచ్చు. లేకుంటే గిద్యోను కోరుకున్న దానికి సమాధానం వచ్చడానికి సూచన ఆ గొర్రె బొచ్చు. స్తోత్రం. ఎప్పుడన్నా మన ప్రార్థనలో దేవుని గుర్తుల బలం అడిగామా? అడగలేదు కదా. దేవుని గుర్తుల బలం ఎప్పుడు అడగలే. కానీ ఆకాశం అంత ఎత్తైనను సరే, ఊర్ధ్వలోకం అంతా లోతైనను సరే సూచన అడుగు అని దేవుడు చెప్పాడా లేదా? దేవునికి స్తోత్రం. దేవా, నువ్వు నాతో ఉన్నదానికి సూచన, నన్ను నడిపిస్తున్నవన్న దానికి సూచన. ఆమేన్. నేను విశ్వాసములో బలపడటానికి సూచన. అది గిద్యోను మాత్రమే అడిగాడు. గిద్యోనికి దేవుడు సూచించాడు. మనకు కొన్ని గుర్తుల బలాలు సూచించబోవటానికి దేవుడు పక్షపాత లేకుంటే మారిన దేవుడా? ఆయన మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనం అడుగుటలో తేడా, మనం ఆలోచించుట్లో తేడా, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా తమ నామాన్ని మహిమపరచుకోవటానికి ఏ సూచన అయినా, ఏ గుర్తుల బలమైనా దేవుడు సూచించడానికి ఏమాత్రం వెనుకం చేయడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనకు మరియు దేవుని సమ్మతికి సూచన అది. ప్రార్థనకు దేవుని సమ్మతికి సూచన. కనుక దేవుడు కొన్ని సూచనలు చూపిస్తాడండి. మా కుమారుడు చనిపోయిండు. మా చిన్న కుమారుడు పసిపిల్లగాడు చనిపోయిండని పెద్ద బొంతలు కుట్టే సూదితో కాల్చిన మెసలలే. కానీ చనిపోతే దేవుని సన్నిధిలో చనిపోయినా సరే అని అప్పుడు వనస్థలిపురము మా ఆత్మీయ తండ్రి జాన్ బాబాయ్ గారు సంఘానికి తీసుకొని వెళ్ళాము. కనుక అక్కడ చనిపోయినటువంటి ఆ కుమారుడు, పాలు తాగని కుమారుడు, మొత్తం ఏమాత్రము ఇంకా ఏమాత్రం కూడా బ్రతుకుతాడు అన్న ఆశ లేని ఆ కుమారుని దేవుడు బ్రతికించి ఒక సూచన అనేది మాకు చూపించాడు. దేవునికి స్తోత్రం. నా కట్టలకు మేము ఎప్పుడైతే ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళామో ఏమాత్రము కాల్చ కూడా మెస్సులని ఆ కుమారుడు, చేయగలించని కుమారుడు, చనిపోయిన స్థితిలో శవంగా ఉన్న కుమారుడు 4 గంటలకు తల్లి రొమ్ము బట్టి పాలు తాగుతుండు. అది అంతకంటే ఎక్కువ గొప్ప సూచన ఏంటండి? అప్పటి నుండి మా విశ్వాసం బలపడ్డది. దేవునికి స్తోత్రం. మా నమ్మకం బలపడ్డది. కొన్ని విషయాలు దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు బయలుపడతాడు, తన మహిమను చూపిస్తాడు, మన పట్ల మేలు చేస్తాడు, నేనున్నానని నిరూపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ గిద్యోనుకు సూచన ఏంటి? గొర్రె బొచ్చు
కళ్ళంలో పెట్టి ప్రార్థన చేశాడు. నీవే నన్ను ఎన్నుకున్నట్లయితే, నీవే నన్ను పిలిచిన వాడవైతే, నీవే నా పక్షమున ఉన్న వాడవైతే, నా ద్వారా శత్రువును నీవే జయించబోతున్న వాడవైతే, ఈ గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, చుట్టూ పొడిగా ఉండాలి, చుట్టూ తడవాలి, గొర్రె బొచ్చు మాత్రమే నీళ్లతో నిండి ఉండాలి. 2 సూచనలు అడిగితే 2 సూచనలు దేవుడు సూచించాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజు నాకు కలబడ్డనండి, ఒక రోజు నాకు కలబడ్డది, ఒక గ్లాసులో నీళ్లు పోసి పెట్టానట. పెడితే ఆ నీళ్లు మాయమైపోయినాయి. మా నాన్న అంటుండు, అరే దేవుణ్ణి పక్షమున ఉన్నారా, నువ్వు దేవుణ్ణి ఎందుకు శోధించావు అని అడుగుతుండు. స్తోత్రం. నేనేం చేసిన తెలుసా? దేవుని తెలివి కంటే మన తెలివి ఎక్కువ ఉంటుంది. నేనేం చేసిన తెలుసా? ఓ గ్లాసులో నీళ్లు పెట్టి, నిజంగా మాయమైతే ఏమో నీళ్లు చూద్దామని, ఆ మహిమను దేవుడు నాకు చూపించుకుంటాడేమో అని ఒక గ్లాసులో నీళ్లు పెట్టి దాని మీద మూత పెట్టి రోజు తీసి చూస్తున్నా. నీళ్ళు అంతే ఉంటున్నాయి. అంటే మనం కోరుకున్నట్లుగా కొన్ని సూచనలు చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తను కోరుకున్నట్లుగా ఒక సూచన, ఆమేన్, తన చిత్తములో ఉన్నట్లుగా ఒక సూచన. నా భార్య చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది, ఊళ్ళో వదిలిపెట్టొచ్చాను, ఆమె డేంజర్ స్థితిలో ఉన్నది. స్తోత్రం. అప్పుడు దేవుడు హైదరాబాద్ లో నాతో మాట్లాడి అక్కడికి వెళ్తే నిజంగా మా ఊరు పక్కకే మా అక్కగారు, మా తోడబుట్టిన అక్క ఇంట్లో ఉన్నది. ఆమె భయంకరమైన డేంజర్ స్థితిలో ఉన్నది. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశానండి. చేతులెత్తి ప్రార్థన చేస్తే చేతులకు అమరనంత చంద్రుని ఆకారంలో ఒక అగ్ని నిప్పచ్చి మా ఇద్దరి మధ్యలో పడ్డది. దేవునికి స్తోత్రం. అది నిజమైన అగ్ని అయితే ఇద్దరం కాలి చచ్చిపోయే వాళ్ళం. దేవుని అగ్ని ఎట్లుంటో తెలుసా? అంత భయంకరంగా ఉంటది. అంటే ఆ సూచన దేవుడు నాకు చూపించాడు. దేవునికి స్తోత్రం. చంద్రుని ఆకారములో అగ్ని దిగొచ్చిన సూచన, ఆ ప్రార్థన విన్న సూచన, ఆ ప్రార్థనకు జవాబు వచ్చిన సూచన దేవుడు నాకు చూపించాడు. ఇప్పటికీ నేను ఆ సంగతి మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని దిగొచ్చి ఎప్పుడైతే మా ఇద్దరు మధ్యలో పడ్డదో మా భార్యకు స్వస్థత కలిగింది. వెంటనే లేచి కాలు చేతులు కడుక్కున్నది. ఆమేన్. మనం కోరుకున్నట్లుగా అడగకూడదండి. బైబిల్ గ్రంథంలో కొందరు అడిగారు, మాకు ఆకాశం నుండి ఒక సూచక్రియ కనబచ్చు. ఏమన్నాడు? ప్రజలను ఆకట్టుకోవటానికి ఎట్లా గ్యారెడోళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా? ఏమేమో మాట్లాడతారు కదా, కానీ ఏదొక్కటి చెయ్యరు. ఏ ఒక సూచక్రియ చెయ్యరు. ప్రజలను అంత మభ్య పెడతారు, మాటలలో మభ్య పెడతారు, కానీ ఏమన్నా సూచక్రియ చేస్తారా? కానీ యేసయ్య ఏ సూచక్రియనైనా చేయగలుగుతాడు. ఆయన మహిమ కొరకు, ఆయన కోరుకున్నట్టుగా, ఆయన మనసులో ఉన్నట్టుగా. సూచక్రియ అడిగితే చేయొచ్చు కదా. ఈ దుష్ట తరం వారు సూచక్రియ అడుగుతున్నారు. స్తోత్రం. ఏమన్నాడు? ఈ దుష్ట తరం వారు సూచక్రియ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తన పని కొరకు ఉపయోగపడే సూచక్రియ
తనకు మహిమ తెచ్చుకునే సూచక్రియ దేవుడు చూపించడానికి ఏమాత్రం వెనకం చేయడు. గిద్దోనుకు చూపించడానికి ఏమన్నా వెనకం చేశాడా? ఆ గిద్దోని అడిగింది అంగీకారం అయింది కదా. స్తోత్రం. అంగీకారం అయింది కనుకనే దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడిగింది దేవునికి అంగీకారం అయితే చూపిస్తాడు. లేకుంటే ఈ దుష్టతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. ఇంకా వీళ్ళకి ఏం సూచక్రియ చూపించాలి? యోన సముద్రములో ఎత్తి పడేస్తే 3 రాత్రింబగళ్ళు తిమంగళం కడుపులో ఉన్నాడు. వీళ్ళందరూ ఇన్నాడు చూచారు, అందరికీ తెలుసు. ఇంకా అంతకంటే ఇంకో సూచక్రియ చూపించాలి వీరికి. వీళ్ళు దుష్టతనం వారు కాదు. స్తోత్రం అని వారి మీద కోప్పడ్డాడండి. కనుక కొన్ని గుర్తుల బలాలకు దేవుణ్ణి అడిగితే అది అంగీకారముగా ఉంటే తప్పక మనకు సూచక్రియలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గొర్రెబొచ్చు దేనికి సాదృశ్యముగా ఉన్నది? దేవుడు ప్రార్థన విన్నాడు అన్నదానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు అన్న దానికి సాదృశ్యంగా ఉన్నది. లేకుంటే గిద్దోను అడిగింది దేవునికి అంగీకారమైంది అన్న దానికి సాదృశ్యంగా ఉన్నది. స్తోత్రం. మనం అడిగింది దేవునికి అంగీకారముగా ఉండాలి. లేకుంటే వాళ్ళని అన్నట్టుగా మనల్ని అంటారు, ఈ దుష్టతరము వారు, ఈ దుష్టుడు, ఈ దుష్టురాలు సూచక్రియ అడుగుతున్నారు. స్తోత్రం. ఇంకేం కావాలండి మనకు? సూచక్రియ ఏమి కావాలి? దేవుడే శరీరము ధరించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడే లోకానికి దిగొచ్చాడు. దేవుడే మనిషి అవతారములో ఉన్నాడు. దేవుడే కొట్టబడ్డాడు. దేవుడే సిలువేయబడ్డాడు. దేవుడే చనిపోయి సమాధి చేయబడి సమాధిని గెలిచి మరణముని గెలిచి తిరిగి లేచాడు. ఇంకా అంతకంటే సూచక్రియ ఏమిటి? స్తోత్రం. ఎట్లుండాలి మనము? దేవుని కార్యాలు నమ్మే వారముగా ఉండాలి. నమ్మని మందమత్తులారా అనిపించుకోకూడదు. స్తోత్రం. వీరందరూ ఇంట్లో ఉన్నారండి. తలుపు పెట్టే ఉన్నది. తలుపు పెట్టి ఉండగా మనిషి ఎట్లా లోపలికి? నువ్వు రా చూద్దాం. రాగలుగుతారు ఎవరన్నా? తలుపు పెట్టిందండి, గొల్లెం పెట్టింది. అందరు లోపల ఉన్నారు, అందరు మాట్లాడుకుంటున్నారు, అందరూ అంత సంభాషణ జరుగుతుంది. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వారం 15 రోజుల దాకా ఎట్లుంటాం? ఎవరు రావద్దు కానీ విచారంతో అందరం కూర్చొని ఉంటామా లేదా? ఇప్పుడు ఏదైనా పని చెప్పాను అనుకోండి, ఈడ పని ఉంది ఆడ పని ఉంది అని ఉరుకుతాం. కానీ ఎవరన్నా చనిపోతే అన్ని బంధువు ఇంట్లోనే కూర్చుంటారు. ఇంట్లోనే కూర్చొని విచారంతో కూర్చుంటారు. అట్లే విచారంతో కనపడతారు. మీరు కూడా జర ఉత్సాహంతో కనపడండి. స్తోత్రం. అట్లున్నారండి, అట్లున్నారు వాళ్ళు. చాలా విచారములో ఉన్నారు. తలిపేయబడి ఉంది. ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఎంత పని అయిపోయా, ఎట్లా జారిపోయా, ఎట్లా అయిపోయా. మీకు సమాధానం కలుగులు గాక. ఆమేన్. మీకు సమాధానము కలుగును గాక. వీళ్ళందరూ అంటారు, ప్రభు వచ్చాడు, ప్రభు మాతో మాట్లాడిండు, మాకు సమాధానం ప్రకటించాడు, మేము చాలా సంతోషించాము, చూశాము, ఆనందించాము.
ఇప్పుడు మనం అందరం విచారంలో ఉన్నామండి. దన్నన దన్నన మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అయ్యా ఉంటుందా విచారం? ఉంటుందా విచారం? ఉంటుందా దుఃఖం? అదే సంతోషం అంతా మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. యేసయ్య మధ్యలోకి వచ్చే వరకు మీరు అంతా మర్చిపోయారు. గొప్ప సంతోషం వచ్చేసింది. వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. తర్వాత తోమ వచ్చాడు. మేము ప్రభుని చూసాం. ఇక ఏం చెప్పుకుంటున్నారు అంటే దేవునికి స్తోత్రం. అరే మేము చూసాం ప్రభును, మాతో మాట్లాడాడు, మాతో సమయం గడిపాడు, మేము చాలా ఆనందించాము. ఇంకా ఎన్ని మాట్లాడుకున్నారు. ఆయన బ్రతికాడు, ఆయన సమాధిని గెలిచాడు. ఎన్ని ఉంటాయండి మాటలు? మన దగ్గర ఎన్ని ఉంటాయి మాటలు? డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఏమన్నాడండి, ఆ ఇంజెక్షన్ ఇస్తే బ్రతుకునేమో, గా మందు ఒప్పిస్తే బ్రతుకునేమో. 10 మంది కూర్చుంటే 10 మాటలు మాట్లాడతారు. ఎన్నెన్నో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్ని మాట్లాడినా తోమ అంటాడు, అసలు నేను నమ్మను. ఎట్లా నమ్ముతాడట? కొయ్యలు కొట్ట మేకులు కొట్టంగా చూశాడట. కొట్టుడు కొడితే దిగిపోయినాయి, మొత్తం రక్తము ఇట్లా బయటకు వచ్చేసింది. పక్కలో బల్లెం పోటు కొడితే కక్కుమని దిగింది, నీళ్లు రక్తం అంతా బయటకు వచ్చేసింది. ఆయన మీకు కనబడ్డాడా? ఆయన మీకు కనబడ్డాడా? మీరు చూశారా? కానీ మీరు చెప్పినంత మందంలో నేను నమ్మను. ఆయన గాయాలలో నా ఏలు పెడతాను. స్తోత్రం. గాయాలలో ఏలు పెడితే నమ్ముతా. మేకులు కొట్టంగా నేను చూశాను, బల్లెముతో పొడవంగా చూశాను, పక్కలో బల్లెం పోటు, ఆ గాయం చూస్తే నేను నమ్ముతా. వచ్చాడు, యుద్ధం మధ్యలో ఉన్నాడు. నీకు సమాధానం కలుగునగాక అన్నాడు. తోమా అందరు చూసి నమ్మారు, అందరు చూసి సంతోషించారు, అందరు చూసి విశ్వాసములో బలం పొందారు. కానీ నువ్వు నమ్మనన్నావు. ఇదిగో నా గాయాలు, పెట్టు ఏలు, ఇదిగో నా పక్కలో బల్లెం పోటు, చూడు అనే వరకు చూసి నా ప్రభువా నా దేవా అని కాళ్ళ మీద పడిపోయాడండి. దేవునికి స్తోత్రం. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇన్ని విషయాలు మన కళ్ళ ఎదుట ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం నమ్మడానికి, మనం సేవించడానికి, మనం ఆరాధించడానికి, సందేహం లేకుండా శత్రువు మీదకి వెళ్ళడానికి, శత్రువును జయించడానికి, శత్రువుతో బాధించడానికి, శత్రువును గెలుచడానికి ఇన్ని గుర్తులు మనకున్నాయి. స్తోత్రం. ఇంకా సందేహం ఎందుకు? కవిత లేతుందా? చచ్చిపోయిందండి. శివాన్ని అడిగి పెట్టాము, ఎట్లా లేస్తుంది? పేతురు అండి, ప్రభు కాదు, పేతురు చచ్చిపోయింది. శవాన్ని కడిగి పెట్టారు మేడగదిలో, అందరు ఎత్తురు. ఆమె చాలా విచిత్రమైన అంగిలు కుట్టేదట పిల్లలకు. పేతురు తెస్తే అందరు అంగిలు తీసుకొని వచ్చారు. ఇంత చక్కటి అంగిలు కుట్టేదయ్యా, ఉచితంగా కుట్టేది మా పిల్లలకు, కూలి తీసుకోకుండా కుట్టేదని. ఆ బట్టలు తీసుకొచ్చి అంగిలు తీసుకొచ్చి పేతురుకు చూపించుకుంటే ఏడుతురు. ఇంకా చెప్పుకోవడానికి ఏం గుర్తు లేదు. అదే ఆమె చేసిన సత్క్రియ. స్తోత్రం. సత్క్రియ ఏంటి? వారి పిల్లలకు అంగీలు కుట్టే సత్క్రియ చేసింది. స్తోత్రం. కవిత లే
అనగానే చచ్చిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సూచక్రియ అక్కడికే మాటైపోయిందా? ఈ సూచక్రియ ఈ దినాలలో బ్రతుకుతున్న మనకు ఆధారము కాదా? మన విశ్వాసములకు ఆధారము కాదా? మనము చేసే క్రియలకు ఆధారము కాదా? మనము చెప్పే మాటలకు ఆధారము కాదా? స్తోత్రం. మీరు చెప్పండి, మౌనంగా ఉంటారేంటి? ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను నోట్ల బుక్క పెట్టుకొని ముద్దు మూసుకున్నట్టు ఉంటే ఎట్లా? కొంచెమన్నా ఆడాలే పెదవులు స్తోత్రం అని. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం చదివితే కూడా నోట్ల చదవద్దు. మీ నోట్ల చదువుతారా? మీ చదువు నోరు చదివితే చెవులు వినాలన్నట. నోరు చదివితే చెవులు వినాలే. ఏది నోట్లే చదవద్దు. స్తోత్రం. నోట్ల చదివేటోళ్ళు ఉంటే నేర్చుకోండి. ఈ రోజు నుండి నోట్ల చదవద్దు. చెవులు వినాలి. నోరు చదివితే చెవులు వినాలి. మన చెవులే మనకు ఉపయోగపడతాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చెవులు వినకుంటే ఆ నోట్ల చదువుకున్నది అటే వెళ్ళి అటే కరిగిపోతుంది. కానీ చెవులు ఆలకించి భద్రపరిచి పెడతాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన చెవులు అయితే తిట్టినవి బాగా పట్టుకుంటాయి. ఏండ్లైనా వదిలిపెట్టాయి. అందుకనే ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. సూచన అండి. గిద్దోనుకు సూచన. ధైర్యముగా వెళ్ళటానికి సూచన, ధైర్యముగా జయించడానికి సూచన, సందేహము లేకుండా ముందుకు సాగటానికి సూచన. స్తోత్రం. ఇప్పుడు ఏ సూచనలను పట్టుకొని నడుపుతారు? దయ్యం ఎల్లగొట్టబడితేనే దేవుడు మా పక్షమున ఉన్నాడు కదా. రోగము స్వస్థత పొందితేనే దేవుడు మా పక్షమున ఉన్నాడు అని మురిసిపోతాడు. స్తోత్రం. ఏదైనా వాక్యం ప్రకటిస్తుండగానే జరిగి తీరాలే మార్పు. వాక్యం వింటుండగానే రోగం పోవాలి. వాక్యం వింటుండగా దయ్యం బయటికి రావాలి. వాక్యం వింటుండగా ఆదరణ కలగాలి. వాక్యం వింటుండగా ధైర్యము రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యం వింటుండగానే మన హృదయం మనలో మండాలి. సూచన. గొర్రెబొచ్చు దేనికి సూచన? చేసిన మనవికి జవాబు వచ్చిన దానికి సూచన. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేనున్నాను నీ పక్షమున. ఇది నేను చెప్పిన మాట. ఇది నేను సిద్ధపరిచిన సిద్ధపాటు. సందేహము లేకుండా ముందుకు సాగు అన్నదానికి సూచన గొర్రెబొచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ దినాలలో వారికి ఆధారము లేక, ఆ దినాలలో వారికి శ్వాస బలము లేక సూచనలు అడిగారు. కానీ ఈ దినాలలో ఉన్న మనకు అనేక సూచనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అనేక గుర్తులు ఉన్నాయి కదా. యుగ సమాప్తి పర్యంతరము, సదాకాలము అంతే అనుకోండేనా? ఎక్కడన్నా ఇరుకబడితే అనుకుందామా? ఇరుక్కున్నప్పుడు ఇంకా అది వస్తుందా? ఆ మాట రాదు. స్తోత్రం. ఇరుకపోయినప్పుడు ఆ మాట రాదు. దన్నన పోలీసు వాళ్ళు వచ్చి
యానో ఉంటే దన్నన పట్టుకున్నారు. ఏడ పట్టుకుంటారు తెలుసా? ఈడ చేసి పట్టుకుంటారు. ఎక్కడ? పాయింట్లో చేసి పట్టుకుంటారు. ఉరికారనుకో మీదికి లేపుతాడు, ఉరకరాదు. అప్పుడు దేవా నువ్వు ఉన్నావు అనుకుంటామా? ఎక్కడ అనుకుంటాం? వీళ్ళే ఉన్నారయ్యా నన్ను పట్టుకున్న వాళ్ళు. స్తోత్రం. కానీ వాళ్ళు పౌలు శీలలు కూడా శిరసాల్లో ఉండి కూడా కదా గాయపరచబడి కొట్టబడి కూడా నువ్వు ఉన్నావయ్యా అని నమ్మారు కనుకనే పాడారు, ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితిలో కొట్టబడుతున్న మనకు, ఆ స్థితిలో పట్టబడిన మనకు, ఆ స్థితిలో బంధించబడిన మనకు వారు సూచనగా లేరండి? మరి ఎందుకు నమ్మవు? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నమ్మరు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు నమ్మరు? నేను సూచనలు చూస్తున్నాను కనుకనే ఇంత విశ్వాస బలం. దేవునికి స్తోత్రం. సూచనలు చూస్తున్నాను కనుక ఇంత విశ్వాస బలం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇలా రవిని రమ్మన్నాను. 7 గంటలకు రా రవి అంటే రవి అన్నాడు ధైర్యంగా ఉండయా. దేవునికి స్తోత్రం. ఏం కాదు, ధైర్యంగా ఉండు. ధైర్యముగా వెళ్ళాను. దేవుడు తోడుగా ఉంటే దేవునికి స్తోత్రం. గొప్ప విజయం అండి మనకు. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే గొప్ప విజయం. ఇప్పుడు మళ్ళా సూచన అడుగుదామా? గిద్దోని లెక్క గిద్దోను సూచన మనకుంది కదా. దేవునికి స్తోత్రం. జవాబిచ్చిన సూచన మనకున్నది కదా. జయమిచ్చిన సూచన మనకున్నది కదా. నమ్ముతుర్రా? ఈ పిల్లల్ని అంటారు కదా, మింగురా మింగు మింగు మింగు. కొందరైతే ఎన్నే పెట్టుకుంటారు. ఈ మింగురా మింగు. మింగుతురా మీరు? స్తోత్రం. దేవునికి మహిమ కలుగులు గాక. మింగితే మీకు కడుపు నిండుతుందండి. నాకేం, నేను వడ్డించటోని. దేవునికి స్తోత్రం. మంచి ఉగ్గు పెడుతున్నాను, మంచి ఏది న్యూట్రిషన్ హర్బల్ లైఫ్ పెడుతున్నాను. తింటే మీకు మేలు, మీ ముఖం మారుతుంది. స్తోత్రం. హర్బల్ లైఫ్ తాగిన వాళ్ళ ముఖం మారిందా లేదా? మరి తింటే మీ ముఖం మారుతుంది, లేకుంటే అట్నే ఉంటది. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 36వ వచనము నుండి అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు మొక్కు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠములకు కప్పుగా మెడలపైన రేకులు చేయవాలని వారి యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. స్తోత్రం. ఇది ఎందుకు చెప్తుండంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధూపార్పణలు ఎన్ని? 2. ఎన్ని? 2. స్తోత్రం. ఈ 2 ధూపార్పణలు దేనికి సూచన అంటే ఆరోను సంతానం వారు మాత్రమే ధూపం వేయాలి. అన్యుడు వేయకూడదు. స్తోత్రం. అన్యుడు వేయకూడదు. ఈ 2 ఆమేన్. ఈ 2 ధూపార్పణలు దేనికి సూచన? ఆ ధూపార్తులు దేనికి సూచన? ఆరోను సంతానం మాత్రమే
ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే దేవునికి స్తోత్రం. పాపుల ప్రార్థన వింటాడు, పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. కనుక ఈ ధూపార్తులు దేనికి సూచన అండి? ఆరోను సంతానమునకే సూచన. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ధూపం వేయలే, దేవుడు ఎవరిని కోరుకోలే. కేవలం లేవీలు మాత్రమే ధూపం వేసేవారు. దేవునికి స్తోత్రం. లేవీలు మాత్రమే బలి అర్పించేవారు. లేవీలు మాత్రమే దేవుని సంబంధులుగా, దేవుని ప్రజలుగా ఉన్నారు. ఆమేన్. అంత కోరుకుంటే, అంత దేవుడు ఇష్టపడితే ఏం చేశాడండి? ఎరుకోకెళ్ళుతో ఒకడు దొంగల చేతిలో చిక్కితే లేవి కూడా అయ్యో అనుకుంటే వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనము గమనిస్తే అన్ని స్థితిగతులలో మనము లేవీల్లాగా ఉండాలి. లేవీలు ఏ పరిశుద్ధతను పాటించారో దాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం. లేవీలు ఏ విధంగా అప్పగించుకున్నారో ఆ విధంగా అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ లేవి కుమారులే ఇద్దరు. ఎవరు? లేవి కుమారులే, ఆరోను కుమారులే ఇద్దరు. అన్ని అగ్ని తీసుకొచ్చి ఏమైపోయారు? అది ధైర్యంగా చెప్పరు, హతమైపోయారండి. స్తోత్రం. కనుక మనకిష్టం వచ్చినట్లుగా చెయ్యొద్దు, దేవునికి భయపడుతూ చెయ్యాలి. స్తోత్రం. దేవునికి భయపడుతూ ప్రకటించాలా, దేవునికి భయపడుతూ బోధించాలా, దేవునికి భయపడుతూ ప్రవర్తించాలా, దేవునికి భయపడుతూ మాట్లాడాలా, దేవునికి భయపడుతూ నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలా. స్తోత్రం. కోపం వచ్చింది కదా అని అడ్డగోలు మాట్లాడాడు. కోపం వచ్చిందని అడ్డగోలు మాట్లాడండి మోసే. ఎన్ని మాటలు? రెండు మాటలు. రెండే మాటలు అండి. మూర్ఖులారా, ఈ బండ మీద నుండి, బండలో నుండి నీరు తెప్పించాలన్నా రెండే మాటలు. ఇంత శ్రమ నీరైపోయింది. అన్ని రోజులు ఐగుప్తులో పోరాడి, ఫరోతో పోరాడి, ఫరో ప్రజలతో పోరాడి ఎన్నో ధర్నాలు చేసి బయటికి తీసుకొస్తే 2 మాటలు దేవుడు సహించలేకపోయాడు. స్తోత్రం. మన బ్రతికి ఎట్లుంటదండి? సంవత్సరం అంతా భక్తి చేశామండి, సంవత్సరం అంతా భక్తి చేశాం. ఈ డిసెంబర్ 30 తారీఖు నాడే చేయరాని పని చేశాం. ఏమైపోయింది? సంవత్సరం అంతా చేసిన భక్తి 2 రోజులలో సున్నా. అట్లా కాదండి. దేవునికి స్తోత్రం. ఒక నిబంధన చేసుకోవాలి. దేవునితో ఏం చేసుకోవాలి? ఒక నిబంధన చేసుకోవాలి. నేను ఈ మధ్యలో చేసుకున్న నిబంధన ఏంటి తెలుసా? అసలు నీ వాక్యము చదవంది నేను పడకలో నుండి లేవను. లేవందని నీ వాక్యం చదువుతాను, పండుకోంగా నీ వాక్యము చదువుతాను. అది ఎక్కడైనా సరే, చుట్టాల మార్గం పోయినా సరే, సావుకు పోయినా సరే కదా, ఇంకెక్కడ పోయినా సరే. స్తోత్రం. మనకు స్టైల్ ఎక్కువ. ఎక్కడికన్నా వెళితే, ముఖ్యంగా వెళితే బైబిల్ తీసుకెళ్ళాం కదా, కానీ ఎక్కడ పోయినా బైబిల్ తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీ బంధువుల పెళ్లి అవుతుంది అనుకో, ఇప్పుడు రవి స్వాతి
మంచి విశ్వాసులు, వాళ్ళ తరపు నుండి పెళ్లి అవుతుంది. ఉన్నారా చుట్టాలు? స్వాతికి పెళ్లి అవుతుంది. పెళ్లి అవుతుంది. ఎట్లా తయారవుతారంటే ఇక అడావిడి, ఇక ఆ తయారవుడైతే వర్ణించలేము, అట్లా తయారవుతారు. కానీ బైబిల్ మాత్రం చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ మాత్రము చేతులు ఉండాలి. ఆ పెళ్లికి వెళ్తే బైబిల్ చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే మనకు ఘనతనట. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది అంతెందుకు చెప్తున్నానంటే ఈ ఆరోహణ క్రమములో చేరాలి మనం. ఆరోహణ పద్ధతులు పాటించాలి మనం. స్తోత్రం. ఈ లేవి పద్ధతులు పాటించాలి, లేవి క్రమాన్ని పాటించాలి. లేవీలు పరిశుద్ధులు, లేవీలు పవిత్రులు, లేవీలు దేవుని సేవ చేసేవారు, లేవీలు దేవునికి అప్పగించుకున్నవారు, లేవీలు దేవునికి అంకితం అయిపోయిన వారు. అట్లుండాలండి మనం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఉంటారా? ఉంటారా? కష్టమే అంటుండు రవి. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ మరి మనకు పరలోకము ఎట్లా లభిస్తుంది? అంతటా సాక్షులముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతటా క్రైస్తవులముగా కనబడాలి. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘములో ఈ 10 మందిలో ఇప్పుడు సుధాకర్ భార్య మంచిగా సమర్పించుకొని చేతులకు ఏం లేదు, సాటికి చేతులకు ఏం లేదు. ఇక్కడనే క్రైస్తవులా? ఇక్కడ నాకు మాత్రం సంతోషం అండి. కానీ వీళ్ళు ఒకప్పుడు లోకాన్ని సంతోష పెట్టాలని మొత్తం బీరువలు ఉన్నాయని వేసుకుంటారు. స్తోత్రం. అన్నీ చేతులు, చెవులు, ముక్కు, గోళ్ళు అన్ని అలంకరించబడతాయి. స్తోత్రం. ఆమేన్. మీకే చెప్తున్నాను. ఇంట్లో గెలిచి రచ్చ కూడా గెలిపి ఈడ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆడికి పోయి గెలుస్తా అంటే ఆడ గెలుస్తాం. ఈడ దేవుణ్ణి నేర్పిస్తుండు కనుక ఈడ నేర్చుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు స్వాతిని చూసాడు. అయ్యో ఏంటి పిల్లకి ఇట్లా వచ్చావు? ముక్కుకు లేవు, చేతులకు లేవు. ఏమైంది? 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 ఏం కాలే. ఏమైంది? 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 అమ్మో అమ్మో ఏమైంది బిడ్డ? ఏమైంది అంటే వీళ్ళ ఆలోచన ఆడికిపోయింది. ఆడికిపోయింది. రవి ఉన్నాడా? పోయిండా? నన్ను అన్నారు, అయ్యో ఏమైంది బిడ్డ? మా భార్యను పట్టుకు, ఏమైంది బిడ్డ? ఏమైంది? 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 ఏం కాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంత మాత్రమేనా? మా భార్య తెల్ల జాకెట్ చేసుకున్నాడు. అయ్యో కొందరైతే ఏడు ముఖంతోనే వచ్చిరట. పోయిండా? ఎందుకు పోయిండు? జబరస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. అంటే లోకం అంటే లోకములో ఎలా బ్రతకాలి, ఎలా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. ఎలా లేని క్రమములో మనం ఉండాలి, ఎలా లేని క్రమములో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. వేరే వాళ్ళు కాదు, ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. రెండు దీపార్తులు.
ఆమేన్. వారు మాత్రమే దానికి సూచన. స్తోత్రం. దానికి సూచన. మనం చెప్పుకునే దగ్గర గర్వంగా చెప్పుకోవాలి, నేను క్రైస్తవుని. దేవునికి స్తోత్రం. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంటే మన బ్రతుకు ద్వారా దేవుని గణపరచాలండి, దేవుని చూపించాలి. ఇంకా అందరితో పాల్గొని అందరితో బ్రతికితే, అందరిలాగా మన మాట ఉంటే, అందరిలాగా మన ప్రవర్తన ఉంటే, అందరితో కలిసిపోతే ఫలితం ఏముందండి? మనం కూడా ఎదుర్కోళ్ళ కాలిపోతే, మనం కూడా చక్కెర పోసుకుంటున్నాయి, మనం కూడా పరాస్కం ఆడుతున్నాయి. వేరంటవా అంత? స్తోత్రం. ఈడికైతే మళ్ళా లేవి క్రమం, ఆడికి పోతే మళ్ళా లోక క్రమం. ఈ రెండు దీపార్తులు అందుకు కాదు. దేవునికి స్తోత్రం. దానికి సూచన కాదు, ఒక ప్రత్యేకమైన జీవితానికి సూచన. మా ఇంటి ముందుకే ఒకడు పోతాడు, ప్రేజలాడు అంటాడు. నిజమైన ప్రేజలాడు అని చూశాను. కనుక కలిసి వాళ్ళతో కలిసిగా ఉండద్దు. స్తోత్రం. మన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు. స్తోత్రం కదా. నీవు అడవి కొమ్మవై ఉంటుండగా ఏం చేశాడు? నిన్ను తీసుకొని మంచి ఒలివ చెట్టును అంటగట్టాడు. ఇప్పుడు నిన్ను ఏమంటారు? ఒలివ తీగ, ఒలివ కొమ్మని అంటారా లేదా? మరి అంటుర్రా? చెప్పండి, అంటుర్రా? ధైర్యంగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజులు 2వ రాజులు 20వ అధ్యాయము 8వ వచనం నుండి, యెహోవా నన్ను స్వస్థపరచుము, యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకు నేడు 3వ దినమున ఆయన మందిరమునకు, యెహోవా స్వస్థపరచు ననుటకు 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుననుటకు సూచన ఏదని యెషయాను అడగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుకొనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా 10 మెట్లు ముందుకు నడిచను కదా. అదే సూచన. దేవునికి స్తోత్రం. ఎవరు అంటున్నారండి? యెషయా అంటున్నాడు, నువ్వు మందిరానికి ఎక్కిపోతావు. అవునా కదా? మందిరానికి ఎక్కిపోతావు. నేనాడ మందిరానికి ఎక్కుతా? నాకు ఇంత క్యాన్సర్ పుండు, ఇంకా రేపో మాపో, స్తోత్రం, ఇంకా నేను బాగుపడతానా? ఇంకా నేను స్వస్థత పొందుతానా? ఇది సాధ్యమా? స్తోత్రం. ఇది బాగుపడడానికి ఎవరికి నమ్మకం లేదు. ఈ క్యాన్సర్ వచ్చిందంటే బాగుపడతాడన్న నమ్మకం ఎవరికి ఉంటుందండి? అవుట్ అవుట్. క్యాన్సర్ ఇజ్కియా గాయములో ఆయన మాంసం తినకుండా ఇజ్కియా గాయంలో కొంత మాంసం వేసేవారట. అది కూడా తినేసాడు క్యాన్సర్. ఇంకా ఓపు లేదండి. స్తోత్రం. ఓపు లేదు. మనుషులు నమ్మే ఓపు లేదు, తను కూడా నమ్మే ఓపు లేదు. ఇక అయిపోయింది. నేను మందిరానికి ఎక్కేయటం ఏంటి? స్తోత్రం. నేను బాగుపోవటానికి ఇంకా ఓపు ఎక్కడిది? నేను స్వస్థత పొందడానికి ఇంకా ఓపు ఎక్కడిది? అయిపోయింది. స్తోత్రం. దేవుని ప్రవక్త కూడా వచ్చి చెప్పాడు, నువ్వు సరిపోతున్నావు, నీ కుటుంబాన్ని శంక పెట్టుకోమని చెప్పాడు. కానీ దేవుడు బాగు చేసుటానికి, దేవుడు స్వస్థపరచడానికి
ఒక సూచన హిజ్కియాకు చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆ సూచన ఏంటి? 10 మెట్లు నీడ వెనక కట్ చేసింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి గాయం బాగు చేసే ఒక సూచన కనబరచచ్చు కదా. నేను చాలా విషయాలలో సిగ్గుపడతాను. పరిశుద్ధాత్ముడా దిగిరా దిగిరా దిగిరా, అంత ఈజీగా లోపడతాడా పరిశుద్ధాత్మ దేవుడు? నువ్వు టచ్ అంటే అది అంగీకారము కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పలికితే అంగీకారము కావాలి, నువ్వు కోరుకుంటే అంగీకారము కావాలి. హిజ్కియా పశ్చాత్తాప పడ్డది, హిజ్కియా కన్నీళ్లు గార్చింది, దేవునికి అంగీకారం అయింది కనుక స్వస్థపర్తననుటానికి 10 మెట్లు నీడ వెనకకి వెళ్ళిందండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొన్ని విషయాలలో భ్రమ పెట్టుటానికి అస్సలు మీకు అందరికీ తెలుసు. ఏదన్నా దేవుడు జరిగించబోతున్నాడంటే ఆ మాట చెప్తాడు, ఆ మాట మాత్రమే చెప్తాను. స్తోత్రం. మొన్న ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. వాళ్ళు గృహప్రవేశం చేశారు. ఇల్లు ఎట్లు తెలుసా రవి? అసలు నేను ఎప్పుడు చూడలే ఇల్లు. అందులో పోతే అది ఇల్లు, అది ఏంటిది అసలు నాకు అర్థం కాదు. గోడలకు ఎప్పుడు కలర్ వేసేది ఉండదు, కాలి గోడలు తుడుచుకోవాలి. ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కలరు అనేటే ఉండదు, కాలు తుడుచుకోవాలి. ఆ ఇల్లే మెరుతుందండి. అక్కడికి వెళ్ళాను, ఆ మీటింగ్లో కూర్చున్నాను. దైవజనంలో వాక్యం ప్రకటిస్తుండగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ఎక్కువ మేలు చేయబోతున్నాను వీళ్ళకి. నేను చెప్పాను వాళ్ళకు, దేవుడు ఇంతకంటే ఎక్కువ మేలు చేయబోతుండట మీకు అని చెప్పాను. దేవుడు చెప్పిందే చెప్పాల, బ్రహ్మపరిచే మాటలు ఎవరికి చెప్పకూడదు. స్తోత్రం. అబద్ధం ఆడకూడదు. సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెషయా అబద్ధికుడు, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో చెప్పిండు పోయిండు. మళ్ళా యెషయా నువ్వు బ్రతుకుతున్నావు అని మళ్ళీ చెప్తుండండి. జరసేపటికే వెనక రిటర్న్ వచ్చి చెప్తుండు, అబద్ధం నువ్వు చెప్పేది, ఇప్పుడే చనిపోతావు అన్నావు, మళ్ళీ ఇప్పుడే బ్రతుకుతావు అంటున్నావు. స్తోత్రం. అంటే దేవుడు ఏదో ఒక సూచన తన జీవితంలోనే భాగముగా చేసి బహిరంగంగా చేసి మహిమ పొందొచ్చు కదా. కాదు, దేవుని కార్యాలు అట్లుండాలి. అవి మంత్రపు కట్లలో ఉంటాయి. స్తోత్రం. మంత్రపు కట్లలో ఉంటాయి. ఒక తాయిత కట్టాడంటే ఆ రోజు జర మంచిగా అవుతాడు. స్తోత్రం. ఒక తాయిత కట్టాడంటే నల్ల కోడిని తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, కట్నం ఇంత అవుతుంది అని మంచిగా ఊడబిక్కుంటాడు కదా. అదే కట్టినప్పుడు ఆ రోజుకు మాత్రము దాని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మంచిగా ఉంది అనిపిస్తుంది అని. దేవుడు అట్లా చేయడు. దేవునికి స్తోత్రం. దేవుడు అట్లా చేయడు. వారు మంత్రాల ద్వారా పాము చేశారట, మోసే చేతిలో ఉన్న కర్రనే పాము అయిందట. స్తోత్రం. వారు చేత్తా పోతుంటే పాములు వస్తున్నాయట, ఈ కర్ర అన్నిటినీ మింగుతుందట. ఒక మా ఊళ్ళో పాము వచ్చింది అన్నారు. సమయానికి పాములోడు ఉన్నాడు లేకుంటే పిలిపించారు. వారు కాపలు, కమ్మ కాపలు. వాడు వచ్చి అని ఉత్తే పాము ఉరికే వచ్చిందండి. ఉరికొచ్చింది, పామును పట్టుకున్నాడు. నిజమైన పామేనా మాయపాము? మాయపాము కూడా కావచ్చు. సంచిలో ఉంటది, ఎవరికి కాటిపాపలోనికి అన్ని సంచిలో ఉంటాయి. అవునా కదా? ఏం సప్పుడు చేయరు. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎట్లున్నారంటే కోమలకి వెళ్ళిన వారు పిలిచినట్టుగా ఉన్నారు. అన్ని ఏది తీస్తాడో అది సంచిలో జోలలో ఉంటది. ఆ జోలలో ఉండేటి ఏంటి తెలుసా? మింగీస. కిస్ 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 అని ఎగురుతుంది ఒక్కోసారి. వాడేం సాగల్ సత్తి ఉండు ఉండు. ఈ కిస్కిస్ మన్ని ఒర్రెడ్డి ఏంటి తెలుసా? సాగల్ సత్తి నాకు భిక్షం పెట్టకుంటే చంపినా, ఈ జోలలో పెట్టిన మీరు కూడా నా బొనగా నింపకుంటే మిమ్మల్ని కూడా చంపుతా అని భయపెట్టిస్తాడు వాడు. రా రా అనగానే ఏమొస్తుంది? ఇంత పెద్ద రాయి వస్తుంది నోట్లకి. అది జోలెలు ఉంటదండి. రా అని కక్కుతాడు రాయి. ఇన్ని గబ్బలు పట్టుకుంటాడు. పో 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 అంటే అన్ని కంటకపోతాయి. ఈ గబ్బ పట్టుకోమంటాడు, ఏదో రాయి పట్టుకోమంటాడు. చూసేవాడు తేలవుతుంది. అబ్బో తేలు తేలు. వాడు ఇది పట్టుకోమంటాడు, పాము చేస్తాడు, అది పాము అవుతుంది. అవన్నీ జోలలో ఉంటాయి. కానీ దేవుని కార్యాలు అట్లా కాదు. దేవునికి స్తోత్రం. అంత ఆతృత పడి ఆయనను మహిమపరచుకోడు. దేవునికి స్తోత్రం. ఆయనను మహిమపరచుకోవడానికి ఆయనకు ఆతృత లేదు, ఆశ లేదు. స్వస్థత కార్యాలు చేసి అద్భుతాలు చేసి ఎవ్వరికి తెలియకుండా చూసుకోండి, సుమ్మా జాగ్రత్త అని చెప్పాడు. స్తోత్రం. నువ్వు క్రీస్తువు, నువ్వు దేవుని కుమారుడు అంటే మీకు తెలిసిందా? అయితే ఎవరికి చెప్పకండి. స్తోత్రం. మనం విల్సన్ ఇట్లా అట్లా అంటే ఎట్లా పొంగుతాడంటే దేవునికి స్తోత్రం. పొంగుతామా? పొంగము. నువ్వైనా నేనైనా ఎక్కితే ఎక్కుతామండి. తాగినోడు తాడి చెట్టు ఎక్కినట్టుగా ఎక్కుతాం. అసలు తాగినోడు తాడి చెట్టు ఎక్కచ్చునా? తాగినోడు తాడి చెట్టు ఎక్కుతా అంటుండట. తాగినోడు తాడి చెట్టు ఎక్కి ఆడికి పోయినాక అంటాడట, అరే చేతులు విడిచిపెడతారా అంటాడు. కింద ఉన్న వాళ్ళకి అంత టెన్షనే కదా, అంత టెన్షనే. కానీ మన దేవుడు అట్లా కాదు. దేవునికి స్తోత్రం. హిజ్కియా విషయంలో ఏం చేశాడు? హిజ్కియా స్వస్థత పొందుతాడు, హిజ్కియా బాగవుతాడు. ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకున్నా, ఎవరు విశ్వసించినా, ఎవరు విశ్వసించకున్నా హిజ్కియాకు స్వస్థత కలుగుతుంది. హిజ్కియా క్యాన్సర్ బాగవుతుంది. హిజ్కియాకి ఇక టెస్ట్ చేస్తే క్యాన్సర్ మనం పోతే ఇంకా 4 సార్లు రావాలి, ఇంకా 10 శాఖలు పెట్టాలి, ఇంకా 25,000 అవుతాయి. అట్లా కాదు, ఒక్కసారికే. దేవునికి స్తోత్రం. అరే నీడనే 10 మెట్ల వెనుక పోయిందంటే ఏంటండి? ఆమేన్. అంత గొప్ప సూచన. దేవునికి స్తోత్రం. హిజ్కియా బాగవుతాడు, హిజ్కియా స్వస్థత పొందుతాడు, హిజ్కియాకు మేలు జరుగుతుంది అనడానికి సూచన 10 మెట్ల వెనుకకు. ఆమేన్. నీకేదాన్ని అడుగుతున్నా, నువ్వు ఏ సూచనను బట్టి నిలబడ్డావు, ఏ సూచనను బట్టి గుడి కట్టున్నావు? స్తోత్రం. ఆమేన్ కదా. ఏదో పెట్టినాం కనుక పోవాలి. ఈ పోకుంటే ఆంధ్ర పాస్టర్ అడుగుతాడు కదా, అందరికీ అదే భారం. స్తోత్రం. ఇప్పుడు స్వాతి రవి కూడా అదే. ఈ ఇంట్లో స్టార్ట్ చేశాం కనుక వద్దంటే అడుగుతారు, ఏం చెప్పారు. కానీ మందిరం కట్టేదాకా ఎప్పుడు కడతారో చూద్దాం. అందరికీ అంత భారమేనండి. దేవునికి స్తోత్రం. అందరికీ అంతా ఈ నా బాధకు పడలేక కూడా కొనసాగుతారు కొంతమంది.
ఆమేన్. ఎట్లయినా ఆదివారం రావడానికి కూడా కారణం అదే. ఇప్పుడు లేట్ అయినా పోదామన్నట్లే. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కారణాలు ఉంటాయండి, కానీ దేవునికి ఏ కారణం ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు సాదా ఆయనను మహిమపరచుకోవడానికి అనేకం చేయగలుగుతాడు. కానీ ఆయన దేవుడుగా నిరూపించబడ్డాడు. నమ్ముటయే మన అదృష్టం, విశ్వసించుటయే మన అదృష్టం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హిజ్కియాకు తెల్లారి అంచు కట్టచ్చు పుండు, మళ్ళా తెల్లారి దగ్గరికి రావచ్చు, మళ్ళా తెల్లారి ఇంకా కొంచెము దగ్గరికి రావచ్చు. మా భార్యకు ఆ గాయం కడిగితే కత్తెర ఇంత లోపలికి పోయాడు, ఇంత లోపలికి పోయాడు. ఆమె కడుగుతుంటే అనేది ఇంత రుద్దుతావా, ఇంత రుద్దుతావా, ఇంత రుద్దుతావా. అది రుద్దకుంటే మరి లోపల మంచి కడగకుంటే ఎట్లా? లోపల గలీజ్గా ఉంటే ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది, ఎఫెక్ట్ వస్తుంది. మొత్తము లోపల కత్తెర పెట్టి బాగా బాగా రుద్దేవాన్ని. కానీ దేవుని కృపను బట్టి అది అంత కూడిపోయింది. ఇప్పుడు కాలి మీదనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కాలి మీదనే ఉన్నది, దగ్గర పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనము నమ్ముతున్నామండి. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముట మన వంతు. ఆయన మాట విని పశ్చాత్తాపడ్డాడు హిజ్కియా. దేవునికి యోహాను అన్నట్లుగా ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన మాత్కార్యములు, ఆయన చేసిన అద్భుతాలు వివరించి రాయాలంటే ఇప్పుడు రాయబడిన గ్రంథాలకు భూలోకమే సరిపోదు. అన్ని సూచక్రియలు నువ్వు నమ్మి ముందుకు సాగుటానికి నీకు ఆధారముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం మోకరిస్తాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనుష్య కుమారుడు